Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. ఏంటంటే ఈ రోజు నుంచి 3వ తారీఖు నుంచి దసరా దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా నేను ఈ వీడియో ఏం అప్లోడ్ చేస్తున్నానంటే బాలా త్రిపుర సుందరి దేవి అవతారము అలాగే వైశిష్ట్యము ఆ అవతారంలో ఉన్నటువంటి రాక్షసుల్ని ఆవిడ ఎలా సంహరించారో బాలగా ఉన్నప్పుడు మనకు ఆధీనంలో ఉండేటువంటివి ఏంటి అనేది మనం ఏం చేస్తాము అని చెప్పి అలాగే అమ్మవారి శ్రీచక్రంలో మొదటి దేవతగా ఎలా ఉంది షోడశ విద్యకు ఆవిడ అధిష్టాన దేవత అయింది అనే విషయాలని కొన్నిటిని నేను చెప్పబోతున్నాను టుడే ఇన్ మై వీడియో. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవి. త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్యం సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరీదేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భాండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతము. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది భాండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు, అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాలారాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతోంది. బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకము. బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్చ విద్మహే కామేశ్వరేశ ధీమహి. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్. బాలా త్రిపుర సుందరి దేవి బాల అవతారంలో ఆ యొక్క రాక్షసుల్ని 30 మందిని సామాన్యులు కానిటువంటి వారిని రథంపై కన్యక అనే రథంపై వచ్చి ఆ విధంగా సంహరించింది. ఇవాళ అవతారము బాలా త్రిపుర సుందరి దేవి కాబట్టి ఆ అవతారం యొక్క వైశిష్ట్యం అనేది నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సరేనా ఫ్రెండ్స్, ఇవి మీకు తెలియాలనే దానికోసమే నేను అప్లోడ్ చేశాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.